టాపిక్ లేకపోదాం. ఇన్నిన్ని దుర్మార్గాలు ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే మరోవైపు నేను చేస్తూ ఉన్నాడు, సందిట్లో సడేమియాల ఈ కూడా ఏం చేస్తూ ఉన్నాడు, తన మీద ఉన్న అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు. ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్. ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తానే దొంగ, తానే పోలీస్, తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్, తానే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి తాను తన మీద కేసును విత్డ్రా చేసుకుంటున్నాడు. మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది బరి తెగింపు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను, ఆయన బెదిరించి వారిని భయపెట్టి వారి చేత అబద్ధపు వాంగ్మూలాలను చెప్పించి గవర్నమెంట్గా తానే పిటిషన్లు వేసి ఒక్కో కేసు మూసివేస్తున్నాడు. జరుగుతూ ఉంది, కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఉన్నారు, వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. మరి ఇంత బరి తెగించి చేస్తూ ఉన్నాడు. దీని గురించి అయినా కానీ ఎల్లో మీడియా ఎప్పుడన్నా రాసిందా, చూపించిందా, మాట్లాడినారా? ఏముండవు. అసలు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషి స్కాములు కావు. స్కిల్ స్కామ్ అనేది 100 కోట్లు బొక్కేసిన వ్యవహారం. స్వయంగా ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు 370 కోట్లు ఇచ్చి సిమెన్స్ ఎండి చెప్తాను, నా డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీ కాదని. డొల్ల కంపెనీలకు ఈయనే స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఈయనే డబ్బు 370 కోట్లు ఇచ్చిన కేసు అది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీస్ ఈడీ అరెస్టులు చేసినాయి. ఆ డొల్ల కంపెనీలు పెట్టినోళ్ళను డబ్బులు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినారు, కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలే. డబ్బు ఏమైంది, పోయింది. తప్పని చెప్తున్నారు, డొల్ల కంపెనీలు అని చెప్తున్నారు. డబ్బు ఎత్తినోని అరెస్ట్ చేసినారు, డబ్బు ఇచ్చినోని అరెస్ట్ చేయలే, ప్రొటెక్షన్ ఇచ్చినారు. మరి ఏందది? కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా దీన్ని స్కామ్గా బయటకు తీసుకొచ్చి అరెస్టులు కూడా చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబును జైలుకు కూడా పంపింది. రెండో స్కామ్ అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్. అసైన్డ్ భూములు అన్నది ఎవడు కొనకూడదు, ఎవడు అమ్మకూడదు. ఇది చట్టం. ఈయన బినామీలు కొనడము, కొనిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం, ఇది స్కాము. అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్. ఎప్పుడైనా చూడండి ఒకసారి రింగ్ రోడ్ కరెక్ట్గా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చేసరికి ఇట్లా పోతుంది పక్కకు. హెరిటేజ్ భూములు కట్టపోతుంది పక్కన. ఉచితం పేరుతో కోట్ల రూపాయలు ఇసుక స్కామ్. గవర్నమెంట్కు సంవత్సరానికి 750 కోట్లు, మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో డబ్బులు వస్తే 5 ఏళ్ళకు కలిపితే కనీసం 3500 కోట్లు
గవర్నమెంట్కి రావాల్సింది ఈయన ఉచితం పేరుతో గవర్నమెంట్కి రావాల్సింది రూపాయి రాకపోగా లెఫ్ట్ రైట్ సెంటర్ స్కామ్ చేసినాడు శాండ్. ఈరోజు కూడా చేస్తూనే ఉన్నాడు అదే శాండ్ స్కామ్ ఉచితం పేరుతో. అది ఇంకొక స్కామ్. ఫైబర్ నెట్ స్కామ్ అనేది ఇంకొకటి. అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడు కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టి 100 కోట్లు ఇచ్చిన స్కామ్. బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి కాంట్రాక్ట్ అప్పచెప్పి 100 కోట్ల రూపాయలు చేసిన స్కామ్ ఫైబర్ నెట్. ఇంకొక స్కామ్ లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, తన పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా స్థాపించిన సామ్రాజ్యం ద్వారా లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇది. ఇదే మోడస్ ఆపరెండి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు డిస్టిలరీలకు ఆర్డర్లు ప్లేస్ చేసేది ఎవరు? ప్రైవేట్ షాపులు. ప్రైవేట్ షాపులు ఎవరి? చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే వానికి ఆర్డర్లు ప్లేస్ చేసి తన మాఫియా సామ్రాజ్యంలో భాగస్తుంది. ఓ పక్క అట్లా, ఒక పక్క ఇట్లా. కల్తీ మద్యం ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ కల్తీ మద్యం, ఓ పక్క రెండో పక్క ఇట్లా. ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తూ ఉన్నాడు. ఇదే మోడస్ ఆపరెండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండి. ఏలూరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరెండి. ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరెండి. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు, వ్యవస్థలు ఒకవైపు, ఈ రెండూ చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, వీటి అన్నింటి నుంచి ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు డ్రామాలు రత్తి కట్టిస్తూ గోబెల్స్ని మించిపోతూ తాను తన ఎల్లో మీడియా గ్యాంగు తాను చేస్తూ ఉన్న దుష్ప్రచారాలను కొనసాగిస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ సాక్ష్యాలు ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందున నాణ్యానికి ఇటువైపున కూడా వివరిస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తూ పోతాం.